11లో ఢిల్లీ హైకోర్టు బ్లాస్ట్ సెప్టెంబర్ 7, 2011 గేట్ నెంబర్ 5 సమీపంలో జరిగింది. ఈ బ్లాస్ట్ అనేది 15 మంది మరణించడం జరిగింది. అలాగే 70 మందికి పైగా కూడా గాయపడడం చూసుకోవచ్చు. అలాగే 2021లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో చిన్న పేలుడు కూడా జరిగింది. జనవరి 2021 29వ తేదీనైతే జరిగింది. పెద్దగా ప్రాణ నష్టం కూడా లేదు. అలాగే టోటల్ గా చూసుకున్నట్లయితే చాలా వరకు 2021 వరకు కూడా చాలా పెద్ద ప్రాణ నష్టం కూడా జరగలేకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది, కానీ బ్లాస్ట్లు అనేవి కూడా ఒక ఇయర్ టు ఇయర్ గ్యాప్ అనేది కూడా ఎక్కడా లేకుండా కూడా పోయింది. ఎస్, ఇక విశ్లేషకులు బండారి గారు చెప్పండి. ఎస్, అమిత్ షా కూడా బ్రీఫింగ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రధాని మోదీకి. మరి దీనిపై అసలు అంటే ఎలా జరిగింది ఏంటి అనేది ఏదైనా క్లియర్ గా మాట్లాడే అవకాశం ఉందా, లేదంటే ఏం జరగబోతుంది అనుకోవాలి? ఇప్పటిదాకా 1 గంట నుంచి మేము లైవ్ గా ఉన్నాం జగన్మోహన్ గారు, నేను కానీ నేను మొదలే చెప్పాను. అంటే దీని సంఘటన పూర్వాపరాలు తెలుసుకునే దాకా మనం ఇంతకుముందు కర్నూలు మిత్రులు మాట్లాడినట్టు దాన్ని పూర్తి ఏకీవిస్తున్నాను నేను. ఈ తీవ్రవాద చర్య లేకపోతే ఏదైనా మనం కారులో మంటలు అంటుకొని ఇతరుల పేర్లే, ఎందుకంటే 6 మన స్కూటీస్ ఉన్నాయి అక్కడ పక్కనే. ఒకవేళ అట్లా అయితే ఇమ్మీడియట్ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పూర్తిగా షాక్ గురై మామూలుగా ఛార్జింగ్ పెడుతుంటే కూడా ఒక్కోసారి చూస్తున్నాం మనం. అట్లాంటి జరిగిందా అంటే ఇది తీవ్రవాద చర్య లేకపోతే క్యాజువల్ గా జరిగిందా? ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి, నెంబర్ 1. రెండోది ఏమైనా సీన్ ఆఫ్ అఫెన్స్ కాపాడాలి, నెంబర్ 2. మూడోది ఏంటంటే ఇంతకుముందు వారు అంటే మానవీయ కోణం పోయి సున్నితత్వం పోయింది కనుక మన సంఘటనలు మరీ అంటే ముఖ్యంగా క్షతగాత్రులు అవన్నీ చూపెడుతున్నాం. చూపించే కూడా తప్పదు. ఒక్కోసారి ఏమవుద్ది అంటే ఎవరో కెమెరా పట్టుకుని తీయకపోతే ఏమవుద్ది అంటే అది ఎవరితో గుర్తించడానికి కూడా పనికొస్తుంటున్నాడు. ఇక 4వది ఇంతకుముందు కొత్తగా వచ్చిన మార్పులు నేను వివరించి ప్రయత్నం చేస్తా. ఒకటి, ఆ కారు మూవింగ్ లో ఉంది, అందులో మనుషులు ఉన్నారు, చనిపోయారు అని మాట్లాడుతున్నారు. దీనికి ఒకటి ఆధారం తీసుకోవచ్చు. అక్కడికి ఆ మెట్రో స్టేషన్ కి వచ్చే 4 దారులు 5 దారులు ఉన్నాయి. ఆ దారులన్నిటి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ కారు నెంబర్ ఏదైతుందో అక్కడి నుంచి వచ్చిందా అనేది తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. లేదు, అంతకుముందు పాత సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఈ కారు పార్కింగ్ లో ఉందా లేకుంటే అప్పుడే రోడ్డు మీద పోతుందా, రెండు కూడా మనం పరిశీలి. అంటే వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాకమ్మా ప్రతి చిన్న సంఘటన కూడా మనము రికార్డ్ అయింది, ఎక్కడో దొరుకుతుంది అంటున్నాం. అట్లాగే క్లూస్ చెడిపోకుండా చూస్తే కూడా మనకు అక్కడ దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షతగాత్రుల యొక్క ఈ శరీర భాగాలు పడినాయి కదా, ఆ పడిన శరీర భాగాలు ఫోటో తీయాలి, దాన్ని భద్రపరచాలి. రేపు పొద్దున ఆ ఒక్క భాగం మిగిలినా గానీ వాళ్ళ మరణాంతరం వారికి బంధువులకు చేర్చడానికి ఇది కూడా పనికొస్తుందో చెప్పలేము. దానికి వెళ్ళిన ట్యాగింగ్ చేయాలి. ఇవన్నీ చాలా జాగ్రత్త చేయాల్సిన పనులు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ముఖ్యంగా 2 పాత్ర వహించాలి. ఇన్వెస్టిగేషన్ వేరు, జరిగిన తర్వాత చేసుడు వేరు. ఇప్పుడు జరిగిన దాన్ని మనం పరిశీలిస్తే పూర్తిగా ఆ శరీర భాగాలను రక్షించడం, కుళ్ళిపోకుండా వాటిని భద్రపరచడం, అంతకుముందే ఫొటోస్ తీసుకోవడం, ఇవన్నీ చేయాల్సిందే. ఎవరు వద్దనే ముచ్చడం చేయాల్సిందే. దాంతోపాటు ఏమంటున్నానంటే ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ వెంటనే అంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. దేశంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే దాని మీద జరుగుతుంది. దీన్ని 2 పార్టీలు, బీజేపీ నాయకుడు మా మిత్రుడు వెంకటరెడ్డి గారు వెళ్ళిపోయారు కానీ యాక్చువల్ గా ఆయన కూడా పెద్దగా ఆరోపించలే. ఈ 2 రకాలుగా వాడుకునే అవకాశం ఉంది రాజకీయంగా నేను అంటున్నాను. నెంబర్ 1, రేపు బీహార్ ఎన్నికలు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా హైదరాబాద్ మీద ప్రభావం పడతాయి. ముఖ్యంగా ఇటువంటి శాంతి భద్రత లోపించినాయి, ఇదంతా కారణం వీళ్లే కావాలని బీజేపీ వాళ్ళు చేయించారని ఆరోపించేవాడు ఉంటాడు. కాదు, సమస్య లేదు, భద్రత లోపమైంది, దాని దుర్మార్గంగా వీళ్లే మన ఎదుటి వాళ్ళే చేశారని వీళ్ళు అంటుంటారు. కానీ రాజకీయ ప్రయోజనం కోసం మంటలు ఎగుతుంటే ప్రాణాలు పోతుంటే చలిగాచుకునేది కరెక్ట్ కాదు. కానీ నేను అంటుంది ఏంటంటే దీని ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కటి గంటకు పరిణామాలు మారుతున్నాయి. జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్షులు కూడా కొందరు చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కడ ఉన్నారా లేవడా అంటే కూడా మన సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలుస్తుంది. కొందరు ఏం చేస్తారంటే కేసును పక్కదారి పెట్టేసినందుకు కూడా ఎవడో నేను ప్రత్యక్ష సాక్షిని వచ్చి ఇంకొక కోణం చూపించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకు తెలియదని కాదు, కానీ నా ఉద్దేశం 2వది కూడా నేను యాక్చువల్ గా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ముఖ్యంగా ఇటువంటి జరిగిన దానిలో నేను 50 ఏళ్ళు జర్నలిజం ఉంటున్నాను కానీ చెప్తున్నాను. ఒకవేళ కొన్నిసార్లు మన పోలీసులను కానీ ప్రభుత్వాన్ని కానీ తప్పుదారి పట్టించే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో వైపు ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులని మన మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళందరి వెనక పరిణామాలు గమనించాలి. వీలైతే వారి పేరు, ఊరు, అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఈ ఫుటేజ్ అంతా మనం కాపాడాలి. వాళ్ళ ఆ సంఘటన స్థలంలో ఉండడానికి మంచి సాక్ష్యం ఏమున్నది, ఆటోమేటిక్ గా వాళ్ళు అప్పుడే వచ్చారా అంతకుముందు వచ్చి ఉన్నారా అని తెలవడానికి కూడా సీసీ కెమెరాలు పనిచేస్తే ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రతి చిన్న సంఘటన ఎక్కడ జరిగింది చెప్పొచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మనకు ఇవాళ ఉపగ్రహం ద్వారా మనకు 2 మీటర్ల స్థలాన్ని పైన ఆకాశం కప్పు అంటే స్లాబ్ లేకపోతే దేశం మీద భూగ్రహం మీద ఉన్న ప్రతి 2 మీటర్ల స్థలాన్ని ఇవాళ ఫోకస్ చేసి
మన మన ఫుటేజ్ తీసుకునే అవకాశం మనకు ఉంది కనుక ఈ టెక్నాలజీని వాడుకుంటే పైనుంచి ఆ స్టేషన్ దగ్గర ఏం జరిగింది అవన్నీ కూడా కొంత వెనుక ముందు వివరాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నాను నేను. ఎంతైనా సరే ఇప్పుడు మానవీయ కోణంలో ఆలోచిస్తే 9 మంది మరణించడం కానీ ఇట్లాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఈ తీవ్రవాద చర్యలను మనం ఎంత అరికట్ట ప్రయత్నం చేసినా కూడా 10 సార్లలో 9 సార్లు మంచిగా విజయవంతంగా పనిచేసినా 11వ సారి 10వ సారి ఫెయిల్ కావచ్చు. దీని ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. దొంగ దెబ్బకు ఎవరు కూడా కాచుకొని ఉండాల్సిందిగా అంతకని ఏం లేదు. ఓకే.